Hi, good afternoon everyone. Today I would like to share with you some important grammar topic in English for 10th class. So the topic name is participles. So participles are very important. So participles ante, so what is mean by participle? So participle meaning ఏంటంటే it is a verb form. మనకి వెర్బ్లో ఉన్న ఫామ్స్లో పార్టిసిపుల్స్ అంటాం వెర్బ్ ఫామ్స్ని. సో మనకి ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ సెట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రెజెంట్ పార్టిసిపుల్. సో ఫస్ట్ వన్ ప్రెజెంట్ పార్టిసిపుల్, సెకండ్ వన్ పాస్ట్ పార్టిసిపుల్, థర్డ్ వన్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో ఈ 3లో టుడే మనం ఫస్ట్ వన్ గురించి డిస్కస్ చేద్దాం, ప్రెజెంట్ పార్టిసిపుల్. సో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ వెర్బ్ ఫామ్. ఇట్ సజెస్ట్ ద మీనింగ్ ఆఫ్ బికాజ్, ఇఫ్, వైల్, వెన్, డ్యూరింగ్. సో ఏంటంటే ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ దేని గురించి సజెస్ట్ చేస్తుందంటే బికాజ్, సో రీజన్ కానీ, ఇఫ్ ఏదైనా పాసిబిలిటీస్ కానీ, ఇంకా వైల్ ఏదైనా ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఒక టైంలో అనేది ఇది పర్టికులర్గా ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేసి మనం రాస్తాం. సో ఇప్పుడు చూద్దాం, హ్యావ్ ఎ లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, వీ ప్లేడ్ వెల్, వీ వోన్ ద మ్యాచ్. ఓకే, సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2. ఇచ్చిన 2 సెంటెన్సెస్లో మనకి సబ్జెక్ట్ ఒకటైతే మనం ఒకే సబ్జెక్ట్ని తీసుకుంటాం, సేమ్ అయితే. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీ ప్లేడ్ వెల్, వీ వోన్ ద మ్యాచ్. సో ఈ 2 సెంటెన్సెస్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఫస్ట్ సెంటెన్స్లో వీ ఉంది, సెకండ్ సెంటెన్స్లో వీ ఉంది. సో మనం ఒకటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు స్టార్టింగ్ ఏం యూజ్ చేస్తాం, V1 + ing. సో ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేసినప్పుడు, యూజ్ చేసి సెంటెన్స్ ఇచ్చినప్పుడు V1 + ingతో స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు సబ్జెక్ట్స్ సేమ్ అయితే. సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉందనుకోండి, మనం అప్పుడు 2 సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు సబ్జెక్ట్స్ తీయం. స్టార్టింగ్ విత్ ద గివెన్ సబ్జెక్ట్. సో ఇచ్చిన సబ్జెక్ట్స్తోనే రాస్తాము. ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ సేమ్ వచ్చినప్పుడు ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ వీ ప్లేడ్ వెల్, వీ వోన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి, స్టార్టింగే సేమ్ సబ్జెక్ట్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం V1 + ingతో రాసేస్తాం. ఇలాగా ప్లేయింగ్ వెల్, కామా వీ వోన్ ద మ్యాచ్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్ సా ఎ స్నేక్, హీ స్క్రీమ్డ్. స్క్రీమ్డ్ అంటే స్నేక్ని చూడగానే కొంచెం గట్టిగా అరిచాడు భయంతో. ఓకే, సో ద బాయ్ సా ఎ స్నేక్, హీ స్క్రీమ్డ్. సో సబ్జెక్ట్స్ ఏమొస్తాయి ఇక్కడ, ద బాయ్. సెకండ్ సెంటెన్స్లో ఏమొస్తుంది, హీ. సో బోత్ ఆర్ సేమ్, ద బాయ్, హీ. డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాదు, ద బాయ్, హీ. సో సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం స్టార్ట్ విత్ V1 + ing. సేమ్ ఉంటే ఇంకా వేరే ఆలోచన థింక్ లేకుండా మనం డైరెక్ట్గా V1 + ingతో రాసేస్తాం. సో ఇప్పుడు V1 అన్నాడు కదా, ఇక్కడ V2 ఫామ్లో ఇచ్చాడు, సా అంటే ఏమొస్తుంది, సి. ఓకే, సీయింగ్ ఏ స్నేక్, కామా. సో ఇక్కడ ద బాయ్, హీ, బోత్ ఆర్ సేమ్ కదా. సో ఇప్పుడు ద బాయ్ తీసుకుంటాం, ద బాయ్ స్క్రీమ్డ్. ఓకే, చూడండి 2 సబ్జెక్ట్స్ సేమ్ వచ్చినప్పుడు V1 + ingతో స్టార్ట్ చేస్తాం. మనకి V1 ఉండాలి. ఇక్కడ V2 ఇచ్చినా మీరు V1 రాయాలి, V3 ఇచ్చినా V1 రాయాలి. V1 ఇస్తే V1 + ing రాస్తాం. అర్థమవుతుందా? ఓకే, సో 2 సబ్జెక్ట్స్ సేమ్ ఇచ్చినప్పుడు మనం స్టార్ట్ విత్ V1 + ing ఫామ్, ఒకటే సబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఓకే ఓకే సో ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, హీ వాజ్ టైర్డ్, హీ సాట్ డౌన్ టు రెస్ట్. సో ఈ సెంటెన్స్లో కూడా మనకి సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. సో 2 సబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి. సో 2 సబ్జెక్ట్స్ సేమ్ ఉంటే మనం ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటామని చెప్పాం. సో ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాం, కాకపోతే బిగిన్ విత్ ద V1 + ing. సో ఇక్కడ చూడండి, మీకు వజ్ అని ఉంది వెబ్. సో ఇదే మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బే వజ్. సో ఇక్కడ మనకి ఏం తీసుకుంటామంటే బీయింగ్ అని తీసుకుంటాం.
బీయింగ్ టైర్డ్ హీ సాట్ డౌన్ టు రెస్ట్. ఇక్కడ బీయింగ్ ఎందుకు వచ్చిందో చూడండి. ఇక్కడ వజ్ కానీ, ఈజ్ కానీ, వర్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వచ్చినప్పుడు ఇవన్నీ బీ ఫామ్స్. ఇవన్నీ బీ ఫామ్స్ అంటాం. వజ్, ఈజ్, యామ్, ఆర్, వర్. సో ఈ బీ ఫామ్స్కి ఇంగ్ ఫామ్ రాయాలంటే బీ ఫామ్స్ అవి బీయింగ్ అవుతుంది. సో మనం V1 + ing అనుకున్నాం కదా. సో ఇది బీ ఫాము, ఇది టైర్డ్ రాసేసాం. అర్థమవుతుందా? బీయింగ్ టైర్డ్ హీ సాట్ డౌన్ టు రెస్ట్. ఇక్కడ సరే సార్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. మీరు 2 సబ్జెక్ట్స్ సేమ్ అన్నారు కదా, V1 + ing రాయాలి కదా, ఇక్కడ V1 టైర్డ్ ఉంది కదా అని డౌట్ రావాలి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ సేమే, కాకపోతే వజ్ తర్వాత ఎప్పుడు మనకి V1 + ing అంటే V4 రావాలి. ఇక్కడ మనకి V4 రావాలి, కానీ V3 వచ్చింది. రిమెంబర్ వన్ థింగ్, గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు వజ్ కానీ, వర్ కానీ, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వస్తే ఇక్కడ ఇంగ్ ఫామ్తో వెర్బ్ రావాలి. ఇక్కడ V3 రాకూడదు. ఇక్కడ మీకు V3 వచ్చింది. సో వజ్ పక్కన వజ్ కానీ, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వర్ పక్కన మీకు V3 ఫామ్ వస్తే అది ప్యాజివ్ ఫామ్లో ఉన్నట్టు, అంటే ప్యాజివ్ వాయిస్. సో ప్యాజివ్ వాయిస్లో ఉంది కాబట్టి మనం బీయింగ్ అనే దాన్ని తీసుకుంటాం. అర్థమవుతుందా? ప్యాజివ్లో ఉంటే, ప్యాజివ్లో ఎప్పుడు ఈజ్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, ఆర్ పక్కన, యామ్ కానీ పక్కన V3 ఉన్నదనుకోండి, ఇక్కడ దీని ప్లేస్లో మనం బీయింగ్ హెల్ప్ తీసుకుని టైర్డ్ అని రాస్తాం. అర్థమవుతుందా? ఇక్కప్పుడు V3 రాస్తాం. సో దిస్ ఈజ్ ద he was tired, he sat down to rest. Being tired, he sat down to rest. That is the answer. So fourth one చూడండి, fourth example, work hard you will pass. So work hard you will pass కదా. సో work hard you will pass, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సబ్జెక్ట్ ఏంటి? యూఏ ఉంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఏమీ లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వర్కింగ్ హార్డ్ you will pass. Okay, next, fifth one, it was very cold, I stayed indoors. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు సేమా, డిఫరెన్స్ ఉన్నాయా? సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ వెరీ కోల్డ్, ఇట్ ఉంది, సెకండ్ దాంట్లో ఐ ఉంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ రాసేస్తాం. ఫస్ట్ సెంటెన్స్ ఇట్ రాసేసిన తర్వాత ఇక్కడ మీకు వాజ్ వెరీ కోల్డ్ అని చెప్పాను, వాజ్ ప్లేస్లో ఏమని రాస్తాం? వాజ్ మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు, రైట్? సో వాజ్కి మనం బీయింగ్ రాస్తాం. ఇట్ బీయింగ్ వెరీ కోల్డ్ ఐ స్టేడ్ ఇండోర్స్. సో సెకండ్ సెంటెన్స్లో మనకి ఏం చేంజెస్ ఏమి ఉండదు. అర్థమవుతుందా? సెకండ్ సెంటెన్స్లో మనకి చేంజెస్ ఏమి ఉండదు. ఫస్ట్ సెంటెన్స్లో మాత్రం ఇక్కడ వాజ్ వచ్చింది. సో బీయింగ్ వెరీ కోల్డ్. ఓకే, సిక్స్త్ వన్ చూడండి, హీ sang, షీ డాన్స్డ్. బోత్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. హీ, షీ. సో హీ రాసేసాం, 2 సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం, తర్వాత V1 + ing రాయాలి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం నార్మల్గా ఏం రాసేస్తాం? ఇగో వర్కింగ్ హార్డ్తో V1 + ingతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు sang ఉంది, sangకి V1 ఏమొస్తుంది? సింగ్. సో సింగింగ్, హీ సింగింగ్, కామా షీ డాన్స్డ్. ఓకే, సో లాస్ట్ వన్ చూడండి, సెవెంత్ ఎగ్జాంపుల్ చూడండి, షీ డిడెంట్ ఇన్వైట్ మీ, ఐ డిడెంట్ అటెండ్ ద పార్టీ. షీ డిడెంట్, ఐ డిడెంట్.
షీ డిడెంట్ ఇన్వైట్ మీ, ఐ డిడెంట్ అటెండ్ ద పార్టీ. సో ఇక్కడ 2 సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ డిఫరెంట్. షీ ఐ ఉంది, సో షీ ఐ ఉంది కాబట్టి షీ, ఇక్కడ డిడ్ నాట్ అని ఉంది, డిడెంట్ అంటాం, డిడ్ నాట్ అంటాం షార్ట్ ఫామ్లో. సో ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ నాట్ ఉంది, నెగిటివ్ ఉంది. సో అందుకని ఏం రాస్తామంటే షీ నాట్ ఇన్వైటింగ్ మీ, సేమ్ ఐ డిడెంట్ అటెండ్ ద పార్టీ. అర్థమవుతుందా? సో డిడ్ నాట్ కానీ నెగిటివ్స్ ఇచ్చినప్పుడు మనం నెగిటివ్నే తీసుకుంటాం, డిడ్ని మనం తీసుకోం. ఓకే, షీ నాట్ ఇన్వైటింగ్ మీ, ఐ డిడెంట్ అటెండ్ ద పార్టీ. సో రిమెంబర్ వన్ థింగ్, సో మనం ఇందులో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ప్రజెంట్ పార్టిసిపుల్స్లో, ఈ పార్టిసిపుల్స్లో 2 సబ్జెక్ట్స్ ఇచ్చిన సెంటెన్స్లో 2 సబ్జెక్ట్స్ సేమ్ అయితే మనం ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాం, బిగిన్ విత్ ద V1 + ing ఫామ్. సో అందులో వెర్బ్ ఏముందో దానికి V1 + ingతో స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ ఇచ్చిన సెంటెన్స్ చూడండి, ఇక్కడ ప్యాసివ్ ఫామ్లో ఉందనుకోండి, వజ్ తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి యాక్చువల్గా సెంటెన్స్లో. వింగ్ ఫామ్ రాకుండా V3 వస్తే ప్యాసివ్ ఫామ్ వస్తుంది. అప్పుడు బీయింగ్ తీసుకుని ఆ సెంటెన్స్ని మనం ఫిల్ చేస్తాం, ఆన్సర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ టుడే, present participle. Thank you. We will meet on the next video.